వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. సుదర్శన్ సార్ కానీ, విద్యాసాగర్ సార్ కానీ, మాడభూషి శ్రీధర్ సార్ కానీ. మాడభూషి శ్రీధర్ గారు నాకు జర్నలిజం, ఈనాడు జర్నలిజం స్కూల్లో ఉన్నప్పుడు పాఠాలు చెప్పిన గురువు గారు. సో ఆయనతో పాటు ఈ వేదిక పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్దవాళ్ళ ముందు నేను మాట్లాడడము, ఆ అవకాశం నాకు రావడము, ఇట్స్ ఏ హానర్. ముఖ్యంగా ఇదొక జర్నలిస్ట్కి సంబంధించిన బుక్. ఒక జర్నలిజం కెరియర్లో పడ్డ స్ట్రగుల్, నిజం కోసం నిలబడ్డందుకు ఆయన జీవితం ఎలా మారింది. రెండు అంటే ఎమర్జెన్సీ అని అనకూడదు కానీ 1975 ఎమర్జెన్సీ టైంలో ఎట్లాంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు మళ్ళీ ఆయన 2 సార్లు అరెస్ట్ అయినప్పుడు ఆయన జీవితము ఎట్లా ఉండింది. విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైంలో ప్రబీర్ పుర్కాయస్తా జేఎన్యూ స్టూడెంట్గా ఉంటారు. ఆయన్ని పోలీసులు ఏకంగా డిఐజీ వచ్చి నేరుగా ఆయన ఒక స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటే అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకొని కిడ్నాప్ చేసుకొని ఎత్తుకెళ్ళిపోతారు. అట్లాంటి సిచ్యువేషన్లో ఆయన యాక్చువల్గా వేరే వాళ్ళ కోసం వచ్చారు. వెల్కమ్ హరిగోపాల్ సార్. హరిగోపాల్ గారు వచ్చారు, స్వాగతం. ఎస్ సార్, థ్యాంక్ యూ. 1975లో జేఎన్యూలో ఒక యాక్టివ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆ స్టూడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోసము వెతుకుతూ ఉంటారు. అప్పుడు ఆయన వాళ్ళ మధ్యలో ఈయన కనిపిస్తారు. నీ పేరేంటి అని అడిగి వెంటనే అక్కడి నుంచి కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత 1 year పాటు ఇతను కాదు ప్రెసిడెంట్, ఇతను కాదు ప్రబీర్ పుర్కాయస్తా జేఎన్యూ ప్రెసిడెంట్ కాదు అప్పుడు, అయినా సరే డిటెన్షన్లో ఉంటాడు. సో ఆ తర్వాత మళ్ళీ సేమ్ మొన్న 2023 అక్టోబర్లో మళ్ళీ ఆయన ఇంటికి న్యూస్ క్లిక్ మీద రైడ్స్ జరిగినప్పుడు పొద్దున్నే ఆయన ఇంట్లో ఉన్నప్పుడు వచ్చారు. ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో వెతకడానికి ఏమీ లేదు. అయినా సరే వీళ్ళు చేసిన ఆ స్టోరీలన్నీ వాళ్ళు డివిడీలోకి మార్చుకోవడము, ట్రాన్స్ఫర్ చేసుకోవడము, ఈ ప్రక్రియకే 5 రోజుల పాటు, అది ఒక ప్రైవేట్ వ్యక్తుల ఇంట్లో జరిగిన అతిపెద్ద సోదాగా ఒక రికార్డు క్రియేట్ చేసింది. అంత పెద్ద అటాక్ జరిగింది. అయినా సరే అంటే అప్పట్లో ఎమర్జెన్సీ టైంని ఈ మధ్య కాలంలో న్యూస్ క్లిక్ మీద జరిగిన దాడిని మనం కంపేర్ చేస్తే, మనం ఇప్పుడు 60లో 70లో ఉన్న ఏ యాక్టివిస్ట్ని లేకపోతే మాజీ జర్నలిస్ట్ని కదిలిస్తే చాలు ఎమర్జెన్సీ రోజుల్లో వాళ్ళ అనుభవాల్ని, వాళ్ళు చదివిన వార్తలని గురించి చెప్తూ ఉంటారు, వాళ్ళు చేసిన ఫైట్ గురించి. కానీ ఇప్పుడు అంతకంటే తీవ్ర స్థాయిలో అణచివేత ఉన్నా, అంతకంటే తీవ్ర స్థాయిలో వాక్ స్వాతంత్రం మీద దాడి కొనసాగుతున్నా ఎందుకు ఎవరు బయటికి రారు, ఎందుకు ఎవరు క్వశ్చన్ చేయరు అనేది ఒక జర్నలిస్ట్గా నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. ఫస్ట్ ఒక నిజం మాట్లాడడానికి ఎందుకు ఇంత భయం ఉంది సమాజంలో? ఎందుకంటే అది అంటే నేను చేస్తున్న పని ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా నాకు నచ్చే అంశాల మీద నేను నాకు నచ్చినప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాను. నేను వాటిని వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను. అది చాలా పెద్ద పనేం కాదు. ఒక జర్నలిస్ట్గా మినిమం నా స్థాయిలో నేను చేస్తున్న పని, దానికి వచ్చిన గుర్తింపు చాలా ఎక్కువ. దాన్ని సమాజంలో దాని మీద జరుగుతున్న దాడి కూడా చాలా ఎక్కువ. సో ఈ రెండిటికి కారణం ఏంటి అంటే, జర్నలిజంలోకి వచ్చే వాళ్ళు తగ్గిపోతున్నారు, వచ్చినా కూడా నిజమైన జర్నలిస్టులుగా కొనసాగుతున్న వాళ్ళు ఇంకా తగ్గిపోతున్నారు. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అనేది పూర్తిగా చచ్చిపోయిన రోజుల్లో ఈరోజు మనం బతుకుతున్నాం. అందుకే అందరికీ తెలిసిన వార్తని మనం ఏదైతే గోధి మీడియా అని చెప్పుకుంటామో, సోకాల్డ్ అధికారుల ఒళ్ళో కూర్చొని మీడియా వార్తలు ప్రజెంట్ చేసే మీడియా, ఆ మీడియాలో రాని వార్తల్ని సోషల్ మీడియాలోనో లేకపోతే ఇంకేదైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగితే దాని మీద జస్ట్ ఉన్నది ఉన్నట్లు చెప్తేనే విపరీతంగా గుర్తింపు వస్తుంది నాలాంటి వాళ్ళకి. సో అట్లాంటిది పెద్ద పెద్ద కుంభకోణాలు జరుగుతున్నాయి, మన చుట్టూ పెద్ద కబ్జాలు జరుగుతున్నాయి, చెప్పలేనంత స్థాయిలో దోపిడీ జరుగుతోంది.
అయినా సరే జర్నలిస్టులు రాయలేకపోతున్నారు. ఎందుకు అంటే మన చుట్టూ ఆవరించున్న ఒక భయంకరమైన భయం. ఉన్నది చెప్పాలంటే కూడా భయం. సో అట్లాంటి భయాన్ని తట్టుకొని ఈరోజు న్యూస్ క్లిక్ లాంటి చిన్న చిన్న వెబ్సైట్స్, చిన్న చిన్న మీడియా సంస్థలు, అవన్నీ కూడా చాలా చిన్న చిన్నవి, వాటి వెనుక పెద్ద ఫండింగ్ ఉండదు. న్యూస్ క్లిక్, వైర్, క్వింట్ లాంటివన్నీ ఇప్పటికీ జనం దగ్గర నుంచి వాళ్ళు చందాలు అడిగి నడుపుతున్న పరిస్థితి. నేను కూడా అంతే, జనం ఇచ్చే ఫండ్తోనే ఇప్పటికీ కొనసాగుతున్నాను. రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో అన్ని రాజకీయ పార్టీలు నన్ను అప్రోచ్ అయ్యాయి, మాకు పని చేయండి అని చెప్పి. ఇప్పుడు ఏపీలో కూడా అంతే, ఏపీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అప్రోచ్ అయ్యాయి, మా కోసం పని చేయండి, మీకేం కావాలన్నా మేము చూసుకుంటాము అని చెప్పి. కానీ ఇప్పుడు ఒకరిద్దరు నిలబడితేనే ఇంత ఎక్కువ, అంటే వాళ్ళ చేతిలో పెద్ద పెద్ద మీడియా సంస్థలు ఉంటాయి, పెద్ద పెద్ద వెబ్సైట్స్ని నడుపుతుంటారు, కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయల సంస్థల్ని పెట్టుకున్నా కూడా నిజం మాట్లాడే వాళ్ళ చుట్టూ పదే పదే తిరుగుతున్నారు. అంటే అది నిజానికి ఉన్న ధైర్యం. ఎందుకంటే ఆ సంస్థల్లో, ఆ పత్రికల్లో, ఆ మీడియా ఛానల్స్లో చూపించిన జనం నమ్మరు, ఇలాంటి జర్నలిస్టు మన గురించి చెప్తే నమ్ముతారు అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి నా దగ్గరకు వస్తున్నారు. సో జనమిచ్చే డబ్బులతో పనిచేసే నేను ఖచ్చితంగా అమ్ముడు పోను అనే మాట వాళ్ళకి అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ అదే చెప్తూ ఉంటాను. అలా నిలబడగలిగే జర్నలిస్టులని తయారు చేసుకోగలగాలి. జర్నలిజంలో చాలా చాలా స్పేస్ ఉంది. నాకేమనిపిస్తుంటుందంటే ఎమర్జెన్సీ టైంలో కానీ, లేకపోతే 2014కి ముందు ఎప్పుడైతే విద్యార్థి రాజకీయాలు, కాలేజెస్లో ఎలక్షన్ సిస్టమ్ అనేది చాలా యాక్టివ్గా ఉన్నదో, అప్పుడు వెంటనే ప్రభుత్వాలు ఒక డెసిషన్ తీసుకుంటే వెంటనే రియాక్షన్ స్టూడెంట్స్ నుంచి వచ్చినప్పుడు మిగిలిన సమాజం కూడా చాలా యాక్టివ్గా స్పందించేది. అప్పుడు చాలా ధైర్యం ఆటోమేటిక్గా వచ్చేది. సో ఎప్పుడైతే స్టూడెంట్ పాలిటిక్స్ చచ్చుబడిపోయాయో, స్టూడెంట్ పాలిటిక్స్ చేయకుండా వాళ్ళని ఐటీ సెల్లుల్లోకి చేర్చేసుకోవడము, పాలిటిక్స్ అంటే ఇప్పుడు ఈరోజు ఐటీ సెల్లుల్లో వర్క్ చేయడము, వాట్సాప్ యూనివర్సిటీల కోసం వర్క్ చేయడమే పాలిటిక్స్. అన్ని పార్టీలకి ఐటీ సెల్లు ఉన్నాయి, నేను ఇక్కడ బీజేపీకి మాత్రమే ఉందని చెప్పట్లేదు. ప్రతి పార్టీ కూడా ఐటీ సెల్లో ఒక ట్రోల్ ముఠాల్ని తయారు చేస్తుంది. వాటిలో వాళ్ళకి ఉపాధి కల్పించడమే ఈరోజు విద్యార్థులు చేస్తున్న, లేకపోతే మన దేశంలో యువత చేస్తున్న రాజకీయాలాగా మారిపోయింది. అంతేగాని యువతకి మాకేం కావాలి అని క్వశ్చన్ చేసే తత్వము అనేది రోజు రోజుకి పోతోంది. నేను నమ్మిన పార్టీలు, నేను మోస్తున్న పార్టీ నాకు ఆ రోజుకో లేకపోతే ఆ నెలకో కొన్ని డబ్బులు ఇచ్చే పార్టీకి, ఆ నాయకుడికి ఏమీ అవ్వకుండా చూసుకోవడము, అతని మీద ఎవరైనా ఏ జర్నలిస్టో ఇంకెవరైనా ఏదన్నా అంటే వాళ్ళ మీద ట్రోల్స్ చేయడము, దాడులు చేయడము, ఇదే ఈరోజు దీంట్లో ఈ ఒక విషవలయంలో యువతని బిజీగా చేసేస్తున్నారు. అది కాకుండా మళ్ళీ విద్యార్థి రాజకీయాలు ఎప్పుడైతే యాక్టివ్ అవుతాయో అది మళ్ళీ సొసైటీకి ఒక ధైర్యాన్ని ఇస్తుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది. అందుకే మనకు ప్రబీర్ పుర్కాయస్తా కానీ, లేకపోతే జేఎన్యూలోనే ఎక్కువ పొలిటీషియన్స్ ఎందుకు అయ్యారు అంటే మనకు తెలిసిందే కదా, అక్కడ ఇప్పటికీ ఎలక్షన్ సిస్టమ్ ఉంది. ఇక్కడ మనకు ఓయూలో కూడా ఎక్కువ వాయిస్ వినిపిస్తున్న స్టూడెంట్స్ మనకు కనిపిస్తారు, విద్యార్థి నాయకులు కనిపిస్తారు, అక్కడ నుంచి వచ్చిన లీడర్షిప్ కనిపిస్తుంది. అక్కడ ఒక అలజడి మొదలైతే సమాజం ఆటోమేటిక్గా స్పందిస్తుంది. ఎస్, వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు, మనం మాట్లాడితే తప్పేం లేదు అనే ధైర్యము స్టూడెంట్స్ వైపు నుంచి లేకపోతే మేధావి వర్గం నుంచి వచ్చినప్పుడు సామాన్యులు స్పందిస్తారు. వీళ్ళ ఇద్దరిని ఎప్పుడైతే సిస్టమ్, అధికారంలో ఉండే వాళ్ళు సైలెంట్ చేసేస్తున్నారో అప్పుడు అది ఎంత పెద్ద సమస్య అయినా సరే ఎవరు పట్టించుకోరు. మొత్తం దేశాన్నంతా అదానీకో అంబానీకో రాసి చేసినా కూడా సామాన్య జనం రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఎప్పుడూ ఉండదు. విద్యార్థులు యాక్టివ్గా లేనప్పుడు, మేధావులు జైలులోకి వెళ్ళిపోయినప్పుడు మొత్తం దేశమంతా లూటీ చేయబడినా కూడా ఎవరు ధైర్యంగా ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. సో అట్లాంటి విద్యార్థులు బయటికి రావాలి, విద్యార్థులు మీడియాలోకి రావాలి, ఉన్న చిన్న చిన్న వాయిస్లకి మద్దతు ఇచ్చి అండగా నిలబడము, సోషల్ మీడియాలో ఎవరైనా యాక్టివ్గా ఉంటే వాళ్ళని సపోర్ట్ చేయడము, వాళ్ళ మీద దాడి చేస్తుంటే అట్లీస్ట్ వాళ్ళకి మద్దతునివ్వడము అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అట్లీస్ట్ చేయాల్సిన పని అని అనుకుంటున్నాను. సో ప్రబీర్ పుర్కాయస్తా పుస్తకం నేను కంప్లీట్గా చదవలేదు, చదివినంత వరకు
అంటే నన్ను నేను మళ్ళీ చదువుకున్నట్టు అనిపించింది. ఆయన పడ్డ అన్ని పడకపోయినా చాలా వరకు జర్నలిస్టులు క్వశ్చన్ చేయడానికి నిలబడ్డ జర్నలిస్టులు అందరి పరిస్థితి ఒకేలాగా ఉంటుంది. సో ఎక్కువ మంది క్వశ్చన్ చేయడానికి సిద్ధంగా నిలబడ్డప్పుడు ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది అని నేను బలంగా నమ్ముతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఓపికగా విన్న అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.